వివిధ పనుల మీద అమెరికా వచ్చి అనేక పట్టణాల్లో నివసిస్తున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు నిరంతరం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నిరంతరం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తలు. అయితే ఇవాళ 1 సంవత్సరం 5 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికలు బహుశా ఎవ్వరూ ఊహించలేదు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం, ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు తిరిగి 2వసారి అధికారంలోకి వచ్చారో, మహాకూటమి ఏర్పడినా కూడా ఎలా తిరిగి సింగిల్గా అధికారంలోకి వచ్చాడో అదే రిపీట్ అవుతుందనేటువంటి భావనతో మనం ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని ఫలితం వచ్చింది. ఎవరు ఊహించని ఫలితం అంటే మనం ఊహించని ఫలితం సరే, వాళ్ళు కూడా ఊహించని ఫలితం. వాళ్ళు కూడా ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి, ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అందువల్ల చాలామంది అనుకుంటున్నారు ఏదో జరిగింది అనేటువంటి భావన కూడా లేకపోలేదు. సరే, అది ఆ భగవంతుడికి తెలియాలి. ఏది ఏమైనా సంవత్సరం 5 మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శభాష్. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు అధికారం చలాయిస్తారు. నారాయణ రెడ్డి గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిసార్లు తప్పించామో. రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకున్నాం, కానీ నేల దాకా వచ్చి 94, 99 నాకు గుర్తులేదు, అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. తర్వాత మళ్ళీ సిఎల్పి లీడర్ అయ్యారు. సిఎల్పి లీడర్ అయ్యి పాదయాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు రాష్ట్ర ప్రజానీకం ఆయన ఎన్నుకున్నారు. దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ పరిణామాలు మీ అందరికీ తెలుసు. నారాయణ రెడ్డి గారు కానీ నేను కానీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులం. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేనేమి గుర్తు చేయవలసిన అవసరం లేదు, కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, అన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కలవకుండా పార్టీలు కలుస్తూ ఉన్నాయి, చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. అదొక చరిత్రలో జరగకూడనటువంటి విషయం. అయితే ఆ తర్వాత మనం 67 సీట్లకే పరిమితం అయ్యాం. అయిపోయింది పని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, రాజశేఖర రెడ్డి కుమారుడు పని అయిపోయింది అన్నారు. 23 మంది శాసనసభ్యుల్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. అయిపోయిందన్నారు. అయినా మీ అందరికీ గుర్తుంటుంది, అయిపోయింది అనుకున్న జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి 150 సీట్లు గెలుచుకొని 151 సీట్లు గెలుచుకొని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొన్న ఇప్పుడు 11 వచ్చాయి. అయిపోయింది అంటున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా కాదట, పులివెందుల ఎమ్మెల్యే అట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తప్పులేదు. మరి నేనేమడుగుతా అంటే, మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే గడప దాటి బయటికి వస్తే, గడప దాటి పొదిలి వెళితే, గడప దాటి బంగారుపాళెం వెళితే, గడప దాటి సత్తెనపల్లి వస్తే, గడప దాటి తెనాలి వెళితే, గడప దాటి నర్సీపట్నం వెళ్తే ఎందుకయ్యా భయపడుతున్నారు? ఎందుకు కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? దీనికి సమాధానం ఉందా అంటే లేదు. బయటికి వెళ్ళనివారు. నాకు చాలా చిత్రం అనిపిస్తుంది ఏంటంటే, జ్ఞానేశ్వర రెడ్డి గారు, మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. పోలీసులు పెడుతున్నారు, ఎస్పీలు వస్తున్నారు, ఐజీలు వస్తున్నారు. దేనికి వస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఆ గ్రామాల్లో ప్రజలు రాకోకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు.
జనం వస్తుంటే వాళ్ళని కట్టడి చేసి అసలు రావద్దని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి వాళ్ళే మీరు చూశారు, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శనకు వెళ్తే ముందు రూట్ ఇవ్వలేదు, ఆ రూట్లో వెళ్ళటానికి వీల్లేదన్నారు, రూటు మార్చారు. రూటు మార్చిన జనం మనసు మార్చలేకపోయారే. మీరు చూశారు, చూసే ఉంటారు. వర్షంలో కూడా, జడి వానలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యన నడుస్తున్నాడు, తడుస్తున్నాడు, జనం మాత్రం ఉరకలేస్తూ వస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? దీని భావన ఏమిటి? దీని భావన ఒక్కటే, జనంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా మేము ఓటేయకోకుండా ఓడించాం, ఈ దుర్మార్గుల్ని ఎన్నుకున్నాం, వీళ్ళు సరిగా సక్రమంగా పనిచేయటం లేదు, మళ్ళా రా నిన్నే మేము ఎన్నుకుంటాం అనేటువంటి లాంగ్వేజ్ చూపిస్తున్నారనేది నా భావన. అవునో కాదో ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి భయపడుతుందో, ఏం భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం వస్తున్నారు, జనం వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది, రాబోయే ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని భయపడుతున్నారు. వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయం రాబోయే కాలంలో నిజమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.